ఈరోజు రోహింగ్యాలు వెళ్ళిపోతుండడం అంటే పశ్చిమ బెంగాల్ను వదిలి సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళిపోయి బీఎస్ఎఫ్ వాళ్ళకి సరెండర్ అయిపోవడం అనేది ఎవరు ఊహించినటువంటి. ఈరోజు వైసీపీ మాజీ నేత అయినటువంటి విజయసాయి రెడ్డి కూడా స్పందించాడు. రోహింగ్యాలు అలా వెళ్ళిపోతుండడం చూసి నాకు చాలా సంతోషం వేసింది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను. ఇది కదా అసలైనటువంటి పరిపాలన అంటే. చెప్పిన మాట ప్రకారం బీజేపీ చేసింది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి యువత యొక్క ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వీళ్ళు తినేస్తున్నారు. ఈ రోహింగ్యాలకి అలాగే ఇలాంటి అక్రమ వలసదారులకి భారత్ క్షేమం కాదని తెలియాలి అన్న విధంగా పోస్ట్ పెట్టాడు. చాలా మంది రాజకీయ నేతలు కూడా కొంతమంది రోహింగ్యాల విధానం గురించి తెలిసి, ఇప్పటికీ సగానికి సగం మంది రాజకీయ నేతలకి రోహింగ్యాలు అంటే ఏంటో తెలియదు, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు తెలియదు. మీరు కావాలంటే చూసుకోండి, వాళ్ళకి అసలు రాజకీయం మీద అవగాహన లేని రాజకీయ నాయకులు ఉన్నారు మన దేశంలో ప్రాంతీయ పార్టీల్లో. విజయసాయి రెడ్డి బీజేపీ వైపు రావడానికో లేకపోతే బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికో ఏ విధంగానైనా మీరు అనుకోండి, కానీ అతను చెప్పింది కరెక్టే కదా. అతను ఏ రాజకీయ పార్టీలోకైనా రానివ్వండి, ప్రసన్నం చేసుకోవడానికి పక్కన పెట్టండి, ఏదైనా చేయనివ్వండి, కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రాజకీయం మీద అలాగే ఈ రోహింగ్యాల మీద అవగాహన కలిగి ఉన్నటువంటి నేత. మొదటి నుంచి కూడా చెబుతా ఉన్నాడు, బీజేపీ సిద్ధాంతాలని మనం కొన్నింటిని ఆమోదించగలగాలి అని. అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు కూడా చెప్పాడు. ఈరోజు ఆయన ఎక్కడికైనా మారిని, ఏమైనా చేయని. ఆ మాత్రం అవగాహన లేనటువంటి రాజకీయ నేతలు ఈ దేశంలో కోకొల్లలు ఉన్నారండి. మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా చాలామంది రాజకీయ నేతలకు తెలియదు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు.